మన గార్డెన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను 20 రోజుల తర్వాత మళ్ళీ గార్డెన్లోకి వచ్చాను. బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇలా అడవి లెక్క అయిపోయింది మన గార్డెన్ అంతా. అసలు చూడండి, దీంట్లోకి ఎలా కాళ్ళు పెట్టాలో కూడా నాకే అర్థం కావట్లేదు. మా పాప అయితే ఒకటే గొడవ, నువ్వు ఇన్ని చెట్లు పెట్టినావు, ఇంత దోస తీగ పెట్టేసావు, నాకేమో ఇందులోకి చేతులు పెట్టాలంటే భయం వేస్తుంది. నువ్వు ఇదంతా ఇట్లా అడవిలాగా చేస్తే ఎలా మమ్మీ, కొంచెం తీసేయి అంటుంది. ఒకసారి అయితే ముందు మన గార్డెన్, చిన్న గార్డెను చూడండి. అయితే ఇక్కడ చూడండి టమాటాలు అసలు ఇందుట్లో పడిపోయినాయి. ఈ చెట్లు రానియలేదు, టమాటా చెట్టుని అసలు రానివ్వకుండా మొత్తం ఈ దోస తీగే అల్లుకుపోయింది. అది చూడండి అసలు ఎట్లా అయిందంటే అమ్మో, కాళ్ళు పెట్టాలన్నా భయం అవుతుంది. అందులో వర్షం పడుతుందంటండి రోజు. నేను లేక దగ్గర 20 డేస్ దాటిపోయింది. బాబు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఇక నేను వచ్చేసరికి చూడండి ఒకటే గొడవ చేస్తుంది మా పాప. చూడు అసలు ఎట్లా అయింది, ఇందుట్లో ఎలా కొయ్యాలి నేను అని గొడవ చేస్తుంది. సరే కొంచెం తీసేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను. నేను కూడా ఈ చెట్లన్నీ బాగా అల్లుకుపోయినాయి కదా, ఇందులో ఈ టమాటాలు రాని ఇట్లా అచ్చం దోసకాయలు అయితే ఏం చేసుకుంటారు వీళ్ళు మాత్రం. అందుకని చెప్పేసి కొంచెం దోస తీగని తీసేస్తా. ఇప్పుడైతే కొన్ని దోసకాయలు అయితే ఉన్నాయండి అక్కడక్కడ. నాకు అయితే చేతులు పెట్టాలన్నా కూడా ఇందులో ఏమున్నాయి కూడా అర్థం కావట్లేదు. మెల్లగా చూసుకుంటా కొయ్యాలి. ఇదిగోండి, ఇదిగో కింద ఇదిగోండి చాలానే ఉన్నాయి దోసకాయలు. మొత్తం చూద్దాం ఒకసారి. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్క దగ్గరే. తీగలో చేతులు పెట్టాలంటే భయం వేస్తుంది అసలు. ఇదిగోండి చూడండి ఎన్ని రోజులకి ఎన్ని వచ్చేసినాయో. ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయిలే కానీ అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. కింద లోపలది కొంచెం ఎర్రగానే కనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇంకా చాలానే ఉన్నాయి కానీ అవి ఉంచుదాము, ఈ పండిన వరకు కొద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ పెట్టేసి ఒకసారి తీద్దాం. దీంట్లో మళ్ళీ చేతులు పెట్టాలన్నా భయం వేసేటట్టే ఉంది. ఏముంటాయో కూడా తెలవట్లేదు. భయం వేసిందండి ఇందులో ఇట్లా చూడాలంటే, అందుకనే కర్ర తెచ్చాను. ఇదిగోండి అక్కడ ఒకటి. ఇదిగోండి ఏడవుతుంది, కనపడలేదు ఇందాక. ఇదిగోండి ఇదిగో ఇంకా ఎన్ని ఉన్నాయో మొత్తం చూసి కోద్దాం. ఎగట్లేదు, గట్టిగా ఉంది బాగా. కోసి చూపిస్తానండి నేను ఒకసారి దోసకాయలు అయితే. ఇదిగోండి చూడండి ఎన్ని దోసకాయలు అయితే వచ్చినాయో. ఇంకా చాలానే ఉన్నాయి, అంటే ఇంకా బాగా పండలేదు. అవి పండాక కొద్దాం. అంత బురద తడిగా ఉందండి బాగా. అయితే ఇటువైపు తీగకే నేను చూశాను ఇప్పుడు. ఇంకా అసలు ఏమైనా ఉన్నాయేమో నాకు కూడా భయమే వేస్తుంది. ఈ వర్షం వచ్చేలాగుందండి, మబ్బు పట్టింది. ఇదిగోండి ఇక్కడిక్కడే చూశానా, మళ్ళీ ఇదిగోండి అయ్యో ఏడాది 2 ఉన్నాయి. ఇక్కడంతా ఎతికే మళ్ళీ ఇక్కడ మర్చిపోయా. కొయ్యటం కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడిక్కడే చూశాను, మళ్ళీ 2 కాయలు ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా చూద్దాం, ఇంకా ఉండే ఉంటాయి బహుశా. ఇవి చూడాలంటే కొంచెం భయం వేస్తుందండి. ఇంత తీగ అల్లుకుంటుంది అనుకోలేదు. వర్షాలకు కావాలి మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకా వీళ్ళేమి ఎరువులు అవి కూడా ఏమి వేయట్లేదు ఇంతవరకు. నేను పోయేటప్పుడు వేసిపోయాను కిచెన్ వేస్టే, అదే కానీ ఇంకా వేరే ఏమి వేయలేదు. అవి వేయటానికి అసలు ప్లేసే లేదు, ఎక్కడ వేయాలంటారు. మొత్తం ఫుల్ అయిపోయింది మమ్మీ, ఎక్కడ వేయాలి ఇంకా కిచెన్ వేస్ట్ని అని నేను బారేస్తున్నా, వేయలేదు అన్నది. పిందెలు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. మొత్తం పిందెలే ఉన్నాయండి ఇటు సైడు. ఇటు సైడ్ అంతా వస్తే ఇంకా వీటికి ఇంకెన్ని వస్తాయో అర్థం అవ్వట్లేదు అసలు. మొత్తం పిందెలే ఉన్నాయి ఇటు. ఇదిగోండి చూడండి ఎట్ట అల్లుకుందో.
దీనికన్నీ చిన్న చిన్న పిందెలు దగ్గరకు కూడా ఎలా తవ్వట్లేదు. అదిగోండి పిందె, ఏడవ పిందె చాలా ఉన్నాయి. ఇగోండి ఏడ చూడండి. దీంట్లో నేను కర్ర పెట్టి ఇలా అంటున్నా, కాకపోతే ఇంకా ఇందులో ఉండే ఉంటాయండి కింద. ఈ కిందనే చూడాలంటే కొంచెం భయంగా ఉంది. అంతే. ఇంకా ఇటు వస్తే ఇదంతా తీగ ఇట్లా అల్లుకుపోయింది. అయితే వంగ చెట్టు చూడండి, అసలు వంగ చెట్టుని ఏమాత్రం లేకుండా మొత్తం తీగ చుట్టేసింది. వంకాయలు అస్సలు రావట్లేదంట. ఇదిగోండి ఒక్కటే వంకాయ వచ్చింది. అంటే ఒకసారి కోసారు, ఈ తీగ అల్లుకోకముందు కొంచెం వచ్చినాయి అంట, కానీ ఈ తీగ అంతా అల్లుకుపోయేటప్పటికి పాపం వీటికి కాయలే రాలేదు. ఈ బుడకాయలు ఏమన్నా ఉన్నాయి లోపల, ఇది భయం వేస్తుంది. ఇదంతా కొంచెం ఆకులన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేస్తానండి దీన్ని. ఇదిగోండి ఎడొక్కాయ, ఇక 2 వంకాయలు అయితే వచ్చినాయి ఇప్పుడు మనకి. ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. అడుగున ఇది ఒకటి ఉందిలే, కానీ ఇది ఇంకా పెద్దది, చాలా బార్ అవుతుంది. ఇంకా ఇప్పుడే కొయ్యను. పచ్చిమిర్చి ఉన్నాయి అక్కడ. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఉంది. ఈ చెట్లు అయితే అసలుకి ఏమి రానియట్లేదు, మొత్తం తీగే. ఇదంతా చాలా కొంచెం క్లీన్ చేస్తానండి నేను ఇవన్నీ కోసేసాక. గోడి చిక్కుళ్ళు పెట్టా కదా అప్పుడు, తీసుకొచ్చి నాటా కదా, కుందేలు మొత్తం తింటే ఏం చేశానంటే వీటికి ఇట్లా సపోర్ట్గా ఇట్లా గోడలాగా పెట్టేసా. ఇట్లాంటి స్టోన్స్ ఉంటే ఈ స్టోన్స్ తోటి ఇప్పుడే కొంచెం పెద్ద అయినాయి. కానీ ఇక్కడ దొండతీగ ఉంటే దొండతీగ వెళ్ళిపోయింది అందులోకి, ఎక్కడా కనిపించట్లేదు. దోసకాయలు మాత్రం ఎక్కడ చూసినా విపరీతంగా దోసకాయలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గోంగూర ఉందండి, ఇప్పుడు గోంగూర కొట్టుకొద్దాం. ఈ బెండ చెట్లు చూడండి, ఇవి బాగానే కోస్తున్నారు, బాగానే వెళ్తున్నాయి. ఇవి మంచి ఎత్తుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి కోసేస్తున్నారు. దోసకాయలు అవే భయం వేస్తుందంట వీళ్ళకి కొయ్యటానికి. పాపకి గట్టిగా గడ్డి ఆకులు అన్నీ అల్లుకుపోయినాయి మమ్మీ, అందులో ఏముంటాయోనని భయం వేస్తుంది నాకంటుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం క్లీన్ చేస్తా. ఈ బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు. సిజర్ కావాలి, సిజర్ లేని తెగవయ్యి. సిజర్ తెచ్చుకొస్తా. అయితే సొరకాయలు అండి, ఇక సొరకాయలు కూడా దోసకాయలు ఎలా అయితే వచ్చినాయో ఇదిగోండి ఒక 2 ఏమైతే కోసారంట. ఇంకా ఇది తంబూరా ఏదో అంటారంటండి ఈ సొరకాయ పేరు. ఇదిగోండి పిందెలన్నీ, ఇది ఒకటి రెడీగా అయింది. కాకపోతే ఇప్పుడే కొయ్యను, రేపు ఎల్లుండిలో వాస్తా, కొంచెం పెద్దదైద్ది కదా అప్పటికి. ఇక ఇది చూడండి తీగ, సొరతీగ ఎలా అల్లుకుందో. గోడి చిక్కుడు తీగను కూడా ఆగం చేసి పడేసింది. అంతా కొంచెం వర్షాల వల్ల ఏమో రోగం వచ్చేసింది. ఇదిగోండి సొరకాయలు చూడండి, ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయింది తీగ. ఇక అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, పక్కన వాళ్ళ ఇంటికి. ఇంకా అదేమీ అంటుకోవట్లేదు. ఇక ఇక్కడ ఉన్నాయి సాల్లే అని చెప్పేసి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందా, ఇక ఏడొకటి ఉందా, అదిగోండి ఆడొకటి ఉందా. ఇంకా పిందెలు ఎందుకో కొన్ని మరి పాలినేషన్ చేయకనో ఏమో తెలవకో ఏమో, కానీ కొన్ని మాడిపోయినాయి. లేకపోతే బలం సరిపోకపోయిందో తెలవదులే, కానీ కొన్ని అయితే పాడైపోయినాయి. ఇప్పటికైతే చాలానే ఉన్నాయి. వీళ్ళు 1, 2 కోసారంట. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో. భూమి మీద కావటాన మనం వేసే బలానికైతే భూమి మీద కావటాన విపరీతంగా వచ్చేసింది. చిక్కుడుకాయలు అయితే ఎక్కువ రాలేదండి, దీన్ని కొంచెం కేర్ చేయాలి. ఇదిగోండి ఒక్కసారే కోసారు, ఒక్కసారికే వచ్చినాయి అంట, ఇంకా రాలేదు. నీడ కావటానో ఏమో చిక్కుడుకాయలు అయితే ఎక్కువ రాలేదు. దీన్ని కొంచెం కేర్ చేస్తాయి ఇప్పుడు. కొంచెం దోస తీగ కూడా తీసేయి మమ్మీ, మరి అంత ఘనంగా ఎందుకంటుంది. నేను వెళ్ళేటప్పుడు తీసేస్తాలేమో, ఇప్పుడేం భయం లేదు, నేను వస్తగా అంటున్నా. కానీ భయపడుతుంది, నువ్వైనా భయం అవుతుంది మమ్మీ, అందులో ఏమైనా ఉంటాయేమోనని. కింద పడ్డదండి, ఒకటి తీస్తాను. బీన్స్ని నెట్టేసింది, చిక్కుడు తీగని నెట్టేసింది, మొత్తం చెట్లన్నీ. ఇదిగోండి ఈ బెండ చెట్లకు కూడా బాగా నేడొచ్చేసింది. ఇవి కూడా ఏమి అంత పెద్దగా కాయట్లేదు. ఇప్పుడు ఈ గోంగూర అయితే చాలా ఉంది. ఇక్కడ ఈ గోంగూర అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ బెండ చెట్లు, ఎడవ బెండకాయ ఉంది, ఇది కోద్దాం. స్ట్రాబెర్రీ 2 ఉన్నాయి కింద, పండలేదు మరి. ఇదంతా చూడండి షేడ్ వచ్చేసింది. నేను పోయేటప్పుడు ధనియాలు వేసిపోయానండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, కానీ వర్షానికి మొత్తం పాడైపోయింది. ఇదైతే ధనియా అయితే, ఇవి కూడా మొత్తం
చీడ వచ్చేసింది. ఇదంతా కోసేయాలి. ఈ చూడండి ఒకసారి అసలు ఎలా అల్లుకుందో తీగ. మొత్తం ఎక్కడికెక్కడికి వస్తుందో. ఇంకా దీన్ని కూడా కొంచెం సపోర్ట్ ఏమన్నా ఇవ్వాలి. ఇలా ఉందండి గార్డెను. ఇది మామూలుగా వెనక బ్యాక్ యార్డ్లో గార్డెను. ఫ్లవర్స్ అయితే ఇంటి ముందు ఉన్నాయి. ఇంకా అవైతే ఇప్పుడు టైం లేదులేండి, చాలా అయిపోతుంది కదా. ఇందులో బెండకాయలు కొన్ని ఉన్నాయి, గోంగూర ఉంది. ఇప్పుడైతే అది హార్వెస్ట్ చేసుకుందాం ముందు. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని. ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది. కోస్తావమ్మా? ఒక చెట్టు పోయినాయి. ముదిరిందిగమ్మా. ముదిరిపోయిందా? ఏది ఏది? అయ్యో మరి విత్తనాలు లేదమ్మా, లేదు. ఇదిగో ఇంత లేతగా ఉంటాయి. మొన్న రాలేదు, నేను ఒక్కరోజు అక్కడ. ఇక్కడ ఎప్పుడు కోసారు బెండకాయలు? ఇదిగో ఇక్కడ ఒకటి ఉందమ్మా. ఇది మళ్ళీ రేపే ముదిరిపోతుంది. అవతల పక్కన చూడు. ఇదిగో ఇది కొన్ని కొన్ని కనపడట్లేదు. చూడాలి, పరీక్షకు దగ్గరుండి చూస్తే కనిపిస్తాయి. అది అటువైపు ఒక్కాయ ఉంది, కోసుకుందా. ఇదిగోండి బెండకాయలు కొన్నాను. వంకాయలు అయితే 2 ఉన్నాయి. 2 పావు కిలో అంత ఉన్నాయి ఒక్కొక్కటి. అంత బాగా వచ్చేసింది. ఇంకోటి ఉందిలే కానీ లేతగా ఉంది, అదైతే కొయ్యట్లేదు ఇప్పుడు. దోసకాయలు అవి కోసాం కదా. ఇప్పుడు గోంగూర ఉందండి చాలా. ఈ గోంగూర అయితే కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి. చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేసినాయో చెట్లు. ఇంకా నేను లేను కాబట్టి ఇంకా పాపకి అంత చేయటం చేతగా కొంత ఏదో కొంచెం కొంచెం అయితే వస్తాయి. కానీ ఇంత తీగలు చూస్తే భయం వేసిపోయింది. వామ్మో ఇంత పెద్ద తీగల్ని ఏం చేయాలి అని. ఇలానే నాకు కూడా అసలు ఇందులో ఏం కనిపించట్లేదు. తీసేయాలండి. ఇది ఎప్పుడు కాసే చెట్టు కదా, దీన్ని కాపాడుకుంటే ఎప్పుడు యూజ్ అవుతుంది. ఇదిగో మొత్తం ఇది ఇలా తీసేస్తే పచ్చిమిర్చి మంచిగా వచ్చింది. అంతా అల్లుకుపోయేసరికి ఇది కూడా పాడవుతుంది. దోస తీగ ఎంత అవసరం లేదులే కానీ మనకేమో చూస్తా చూస్తా తీయబుద్ధి వేయట్లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి కొంచెం. అయితే వచ్చినాయి. ఏది ఇట్లాను? ఇంకా అది బండలా. ఇంకా కొంచెం రేపు ఇంకా 4 days 5 days పడుతుంది. అట్ట కర్రతో అనుకుంటే మీకేం తెలుస్తాయి అను. సర్లే మాట్లాడుతుందా. గోంగూర అయితే ఉందండి. ఇది మొత్తం కోసేద్దాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా నీట్గా ఉంది. అంటే అసలు మీకు డస్ట్ ఉండదు అనుకో, మాకైతే మురికి మురికి కనిపిస్తుంది. మీకు అసలు డస్ట్ ఎటు నుంచి వస్తుంది? డస్ట్ అనేదే లేదా. నువ్వు అంత దూరంగా నిలబడి వయ్యారంగా కూస్తే అలాగే ఉంటుంది అమ్మడు. సరే ఇదంతా కోసాక చూపిస్తానండి. చాలా లేడు బట్టి ఇంకా అక్కడ చాలా ఉంది కదా, అది ఇది కోసాక చూపిస్తాను. ఇదిగోండి ఇది మొత్తం కోసేసాను ఇక్కడ ఉన్నంత వరకు. ఇదిగోండి ఇంకా కొంచెం లేతగా ఉంది. ఇదిగోండి ఇంత ఉంది, కోసేసాం. ఇదిగో పెద్ద గిన్నెడైంది. ఇంక ఈసారి అయితే ఇవన్నీ సొరకాయలు అయితే వచ్చేస్తాయి. పొట్ల తీగ అసలు అందులో ఎక్కడో పోయింది, పెట్టేశానండి. బీరొకటి పొట్ల ఒకటి పెట్టా కానీ అదంతా పోయింది. ఈరోజు అయితే మనం కోసిన కూరగాయలు ఇవేనండి. కొంచెం గోంగూర, దోసకాయలు అయితే మస్తు వచ్చినాయి. చూడండి అవి చేదైతే ఏమన్నా నేను కొంచెం కట్ చేసి చూశాను, తీపి అయినాయి. ఉంచవచ్చు తీగ మొత్తం. అన్నీ బాగున్నాయి కాయలు. కొన్ని వంకాయలు వచ్చినాయి. 2 వంకాయలు మొన్ననే కోసారంట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.